కామెడీ ఉండాల్సిందే, నిజమే. ఎంటర్టైన్మెంట్ లేకపోతే సినిమా గట్టెక్కడం లేదు, నిజమే. కాకపోతే కండలు తిరిగిన హీరోలు, మాస్ ఇమేజ్ వచ్చేసిన వాళ్ళు కామెడీ తప్ప మరొకటి చేయలేమన్నట్టు వ్యవహరించడం అస్సలు సిస్సలు కామెడీ. గోపీచంద్నే తీసుకోండి. ఇది వరకు గోపీచంద్ అంటే మాస్ యాక్షన్ మసాలా, ఫైట్లు ఫీట్లు ఎర్రగదీసేవాడు, మాస్ డైలాగులు తెగ చెప్పేసేవాడు. ఇప్పుడు తను కూడా కామెడీ రూట్లోకి వచ్చేసాడు. మొన్న మధ్య రిలీజ్ అయిన లౌక్యం ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. ఆ సినిమాలో గోపీచంద్ మార్క్ యాక్షన్ కంటే వినోదమే ఎక్కువ కనిపిస్తుంది. 30 years ఇండస్ట్రీ పృథ్వీతో నడిపించిన కామెడీ ట్రాక్ లౌక్యాన్ని నిలబెట్టేసింది. ఇప్పుడు తను మళ్ళీ పృథ్వీనే నమ్ముకున్నాడు. గోపీచంద్ సినిమా సౌఖ్యం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఆ మధ్య విడుదలైంది. అది చూస్తే గోపీచంద్ ని హీరో అంటే ఎవ్వరూ నమ్మరు. కామెడీ గ్యాంగ్ లో తాను ఒకటిగా కనిపిస్తాడంతే. ఈ సినిమాలో కూడా 30 years ఇండస్ట్రీ పృథ్వీనే నమ్ముకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎవడంట నిన్ను ఎత్తుకుంది అంటూ బాహుబలిలోని పాటని పృథ్వీపై ప్యారడీగా తీశారు. ట్రైలర్ లో గోపీచంద్ అక్కడక్కడ మెరిశాడంతే. 6 feet ఉన్న గోపీచంద్ లాంటి హీరోలు కామెడీని నమ్ముకుంటూ ఉంటే, కామెడీ చేయగలిగిన సునీల్ లాంటి వాళ్ళు యాక్షన్ ని నమ్ముకుంటున్నారు. ఇదే అసలు సిసలైన కామెడీ.